హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి నేను మీ శివ సుబ్రహ్మణ్యం। ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి। సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ జనాలు కూడా దాన్ని బట్టి అప్డేట్ అయిపోతున్నారు। మరి మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ యూపీఐ మన భారతదేశంలో లాంచ్ అయ్యి చాలా సంవత్సరాలుగా వస్తుంది। మరి యూపీఐ ఎప్పుడు వచ్చిందంటే 2016 లో మనం ఇప్పుడు చూసుకున్నా కూడా రీసెంట్ గానే వచ్చింది అన్నట్టుగా చాలా మంది అనుకుంటారు, కానీ ఇది వచ్చి ఆల్మోస్ట్ ఒక 5 సంవత్సరాల కన్నా ఎక్కువనే అవుతుంది। మనం ఎట్లా అంటే ఇప్పుడు బిజినెస్ చేసేటోళ్ళకైనా ఎవరికైనా కూడా ఎట్లుంటుంది అంటే ఫస్ట్ జనాలందరికీ కూడా తీపిని ఇట్లా అలవాటు చేసి మళ్ళీ దానికి ప్రైస్ పెట్టేస్తున్నారు। ఎట్లా అయితే జియో అప్పట్లో మనకు ఫ్రీగా ఇచ్చి తర్వాత వాటికి కూడా రేట్లు పెట్టిండ్రో ఇప్పుడు యూపీఐ మనం చూసుకున్నట్లయితే ఇది కొన్ని నెలల నుంచి కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు యూపీఐ గురించి। ఇంకొన్ని రోజులు అయితే మనం ట్రాన్సాక్షన్స్ గూగుల్ పే కానివ్వండి, ఫోన్ పే కానివ్వండి, ఎక్కడ చేసినా కూడా ప్రతిదానికి ఛార్జెస్ వస్తున్నాయి। ప్రతిదానికి ఛార్జెస్ పడుతుంది, మీరు ఇన్ని ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు, బ్యాలెన్స్ కూడా ఎన్నిసార్లు చెక్ చేసుకోవచ్చు, ఎక్కడ పడితే అక్కడ చేయరాదు, ఇంత లిమిట్ ఉంటుంది అని చెప్పి చాలా అంటే చాలా వస్తున్నాయి। మరి ఆగస్ట్ 1 నుంచి కూడా ఇవి కొన్ని స్టార్ట్ చేస్తున్నాము, మీరు బ్యాలెన్స్ చెక్ చేసినా కూడా ఎన్నిసార్లు బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు, ఇంకా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టడం కూడా జరిగింది। అసలు యూపీఐ ప్రైవేటా గవర్నమెంటా? చాలా మంది ఏమనుకుంటారంటే యూపీఐ అనేది గవర్నమెంట్ దే నడిపిస్తుంది కదా, అసలు యూపీఐ వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే దాన్ని మెయింటైన్ చేయడానికి కానివ్వండి, ఇంకా ఏది చేయాలన్నా కూడా ఇక్కడ కాస్ట్ అనేది పెరిగిపోతుంది, సో మేము హ్యాండిల్ చేయలేకపోతున్నాం, ఇన్ని రోజులు జనాలకు ఫ్రీ ఇచ్చినాం కదా, ఇప్పటి నుంచి మేము ఛార్జెస్ కలెక్ట్ చేస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారట। అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు జనరల్ గా మనం కొన్ని యాప్స్ చూసుకుంటే సబ్స్క్రిప్షన్ ఉంటాయి, ఓటీటీ కానివ్వండి అవన్నీ, సో ఈ గూగుల్ పే, ఫోన్ పే ఏదైతే ఉందో దీనికి కూడా ఒక సబ్స్క్రిప్షన్ పెడదాం అని చెప్పి వీళ్ళు ఆలోచిస్తున్నారంట। ఎందుకు మీకు పుకట్లు ఇవ్వాలని చెప్పి అన్న ఆలోచనలో వీళ్ళు ఉన్నారు। ఇంకోటి ఏంటంటే లేదు అనుకుంటే పర్ ట్రాన్సాక్షన్ కి 0.5 పైసే లేదా 1 రూపీ అట్లా కట్ చేస్తాము, లేదు అనుకుంటే సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీరు అన్లిమిటెడ్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అన్నట్లుగా వీళ్ళు మాట్లాడుతున్నారు। మరి దీని వల్ల నిజంగా మన కర్ణాటకలో కూడా చూసుకుంటే ఏమైందంటే ఈ జిఎస్టీ వల్ల కూడా ఆడున్న వాళ్ళందరూ క్యూఆర్ కోడ్ అన్ని వీకొడేసారు, క్యూఆర్ కోడ్లు అన్ని తీసేసి వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఓన్లీ క్యాష్ ఇవ్వండి, తలకే నొప్పులు ఎందుకు మాకు అని చెప్పి అంటున్నారంట। సో ఇట్లా నడుస్తుంది, అదే అంటున్నా కదా, ఒక్కసారి అలవాటు అయినాక దాని నుంచి ప్రజల నుంచి ఎట్లా లాగాలి ఏందని చెప్పి చూస్తున్నారు। అసలు యూపీఐ ప్రైవేటా గవర్నమెంటా అని మనం మాట్లాడితే యూపీఐ వచ్చేసి అది ప్యూర్లీ ప్రైవేట్ కాదు, గవర్నమెంటల్ కాదు, అదేంటంటే ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేస్తారంటే అది ఒక నాన్ ప్రాఫిట్ ఎంటిటీ। ఎవరు ఎస్టాబ్లిష్మెంట్ చేసిండ్రు? ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది ఎస్టాబ్లిష్మెంట్ చేసింది। ఇక్కడ ఎట్లా ఉంటుందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన మేజర్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ కలిసి ఈ యూపీఐ ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు నడిపిస్తున్నారు। ఇట్ ఈస్ ఏ పబ్లిక్ యూటిలిటీ ఇంప్లిమెంటెడ్ అండ్ రెగ్యులేటెడ్ బై ద గవర్నమెంట్ బట్ ఆపరేటెడ్ బై ఏ ప్రైవేట్ ఎంటిటీ, అంటే గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ కాదు। సో ఇక్కడ అదే ప్యూర్లీ ఇప్పుడు గవర్నమెంట్ అయింది అనుకోండి ఇట్లాంటి టాక్స్ కూడా రాకపోతుండే, అప్పుడు మనకు ఫ్రీ వస్తుండే, అక్కడ ప్రైవేట్ అయ్యేసే వరకు వాళ్ళకి ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఇంతగానం సాగుతుంది కదా మన దేశం అనే కాదు మొత్తం ప్రపంచానికి కూడా యూపీఐ అనేది ఇప్పుడు చాలా మందికి తెలిసిపోయింది, చాలా మంది కూడా వాడుతున్నారు వేరే వేరే దేశాలలో కూడా। సో వీళ్ళకి ఇప్పుడు ఏమైతుందంటే మేనేజ్ చేయడానికి కానివ్వండి, ఏమన్నా ఇంకా యాప్ ని డెవలప్మెంట్ లో కూడా వీళ్ళకి ప్రాబ్లమ్స్ అవుతున్నాయంటే ఖర్చులు పెరిగిపోతున్నాయంట। అందుకనే మేము కూడా ఎందుకు ఇవ్వద్దు, ప్రతి ఒక్కదానికి సబ్స్క్రిప్షన్ ఉంటుంది కదా, మాకు కూడా సబ్స్క్రిప్షన్ ఉంటే ఏంటిది, నెల కింద పెడతాం, ఆ మాత్రం కట్టలేరా అని చెప్పి అంటున్నారంట। సో ఇట్లాంటి టాక్స్ వస్తున్నాయి। మరి నిజంగా ఒకవేళ గూగుల్ పే కానివ్వండి, ఫోన్ పే కానివ్వండి, ఏవైనా కూడా పేమెంట్ యాప్స్ కి ఒకవేళ సబ్స్క్రిప్షన్ పెడితే ఎవరు ఎలా రిసీవ్ చేసుకుంటారు, మీరు నిజంగా కడతారా లేరా అనేది ఒకసారి కామెంట్స్ లో తెలపండి। మరి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎవరైతే మన బిజినెస్ చేసేటోళ్ళు లేదా ఈ రీటైల్ షాప్స్ ఇవన్నీ ఉంటాయో వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇన్ని రోజులు మీరు ఏదైతే ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారో దానికి ఎట్లాంటి ఛార్జెస్ కూడా లేదు, ఒకప్పుడు ఛార్జెస్ ఉంటుండే అవన్నీ ఏం లేకుండానే చేసుకుంటున్నారు కదా, ఆ మాత్రం కట్టలేరా అని చెప్పి వీళ్ళు అంటున్నారంట। అసలు యూపీఐ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన డిజిటల్ పేమెంట్స్ ఏదైతే ఉందో అంటే ఎవరికైనా కూడా కానీ షాప్స్ వాళ్ళకి కానివ్వండి పేమెంట్స్ అనేది ఫాస్ట్ గా వెళ్ళడానికి ఇంకా మంచి ప్లాట్ఫామే, యూపీఐ అనేది మంచి ప్లాట్ఫామే, కానీ ఇన్ని సంవత్సరాలుగా ప్రతి ఒక్కరికి అలవాటు చేసి ఇప్పుడు సడన్ గా దానిపై మేము ఛార్జెస్ వేస్తాము, మీరు బ్యాలెన్స్ చెక్ చేసుకుని మేము ఛార్జెస్ వేస్తాము, ఇన్ని ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు అట్లా ఇట్లా అని చెప్తే జనాలకు కూడా ఏమనిపిస్తుంది, ఇక్కడ ఏమంటున్నారు అది ఒక నాన్ ప్రాఫిట్ ఎంటిటీ అన్నప్పుడు ఎట్లా మళ్ళీ మీరు ఛార్జెస్ వేస్తారు,
గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఏంది దీంట్లో? యూపీఐ వాస్ డెవలప్డ్ అండ్ లాంచ్డ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ద ఎన్పిసిఐ విచ్ మేనేజెస్ యూపీఐ వాస్ ఎస్టాబ్లిష్డ్ బై ద ఆర్బీఐ అండ్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్. అదే చెప్తున్నా, ఏంటంటే ఆర్బీఐ ఇండియన్లో ఉన్న మేజర్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కలిసి దీన్ని తయారు చేసిండ్రు. ప్రైవేట్ ఎంటిటీ ఏంది? ద ఎన్పిసిఐ ఈజ్ ఏ నాన్ ప్రాఫిట్ కంపెనీ. అండర్ సెక్షన్ 8 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ ఇట్ ఆపరేట్స్ రీటైల్ పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ ఇన్ ఇండియా. ఎన్పిసిఐ చాలా మందికి తెలుసు, మనం వింటానే ఉంటాం. ఎన్పిసిఐ అది మేనేజ్ చేస్తుంది ఏది? ఇప్పుడు రీటైల్ పేమెంట్స్ కానివ్వండి, ఇంకా సెటిల్మెంట్ సిస్టమ్స్ ఏదైతే ఉందో, మనం ఆల్మోస్ట్ ఇప్పుడు చేసే ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఎన్పిసిఐ అనేది మేనేజ్ చేస్తుంది. సో ఎన్పిసిఐ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఎప్పుడైనా సర్వర్ డౌన్ అయినా కానివ్వండి అదంతా మేనేజ్ చేయడానికి మాకు ఎక్కువ మ్యాన్ వర్క్ అవుతుంది, లేదా దాన్ని ఇంకా అప్డేట్ చేయడం, లేదా ఇప్పుడు స్కామ్ జరుగుతున్నా కూడా వాటన్నిటిని కూడా సెట్ చేయడానికి మాకు ఖర్చు అవుతుంది, అందుకే మేము ఛార్జెస్ వేస్తాం అనేది ఈ యాంగిల్లోకి వెళ్ళి ఈ ఛార్జెస్ ముచ్చట ఏదైతే ఉందో ఇదంతా కూడా పుట్టుకొచ్చింది. ఓకే, పబ్లిక్ యూటిలిటీ ఏంది? UPI is considered a public utility because it provides a crucial infrastructure for digital payments, benefiting the entire banking system and the public. ఈ నిజంగా చెప్పాలంటే బ్యాంకులను వీళ్ళందరినీ జనాలందరినీ కూడా ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, వాస్తవంగా యూపీఐ మంచిదే, దీనివల్ల ఎవరికి నష్టం లేదు. కానీ ఎలా యూజ్ చేసుకోవాలి? కానీ చాలా మంది ఏంటంటే 5 రూపాయలకు 10 రూపాయలకి కూడా గూగుల్ పేలు, ఫోన్ పేలు వాడుతున్నారు. దీనివల్ల ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే మొన్నటిదాకా కాయిన్స్, మన 10 రూపీస్ కాయిన్స్, 5 రూపీస్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అసలు బ్యాన్ వాడద్దు అని చెప్పి షాపులలో తీసుకోకుండా దాని ఒక ప్రచారం చేసి ఆడ గవర్నమెంట్కే నష్టం చేసిండ్రు. మళ్ళీ దాని గురించి కూడా మనం మాట్లాడినాము. 10 రూపీస్ కాయిన్ అసలు తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోపోతే వాళ్ళపైన కేసు కూడా వేయచ్చు అని చెప్పినాం. అట్లా ఏదైతే ఉందో మన కరెన్సీ కూడా జర తిరగాలి కదా. మరి ఇది వచ్చేసింది కదా అని చెప్పి ఇష్టం ఉన్నట్టుగా అసలు ఎవరు కూడా జోబులో అసలు రూపాయి లేకుండా బయటికి పోతున్నారు. ఇది కూడా ఒకటి ఆలోచించుకోవాలి. క్యాష్ కూడా అనేది రొటేషన్ కావాలి. యూపీఐ ఈజ్ ఏ గవర్నమెంట్ బ్యాక్డ్ ఇనిషియేటివ్ దట్ లివరేజెస్ ఏ ప్రైవేట్ ఎంటిటీ ఎన్పిసిఐ టు ప్రొవైడ్ ఏ పబ్లిక్ సర్వీసెస్. మొత్తంగా ఏంటంటే మన డిజిటల్ పేమెంట్స్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి కూడా ఫాస్ట్ కావడానికి, ప్రతి ఒక్కరికి తొందరగా అందరికి ఈ సిస్టమ్ ఏదైతే ఉందో బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఎన్పిసిఐ ఏదైతే ఉందో వాళ్ళందరూ ఏమంటున్నారు, ప్రతి ఒక్క దానిపైన ఛార్జెస్ వేస్తాము. ఆర్బీఐ కూడా చెప్తుంది కదా, సో అండ్ సో నుంచి వెళ్ళి ఇట్లా ఛార్జెస్ వేద్దామని చెప్పి అనుకుంటున్నాము, లేదా ట్రాన్సాక్షన్కి ఇంత ఛార్జ్ చేస్తాము, మీరు బ్యాలెన్స్ చెక్ చేసినా ఏది చేసినా కూడా ట్రాన్సాక్షన్స్, ఇంకా యూపీఐ ఐడీస్ ఏవైతే వర్కింగ్ లేకుండా 12 months కన్నా ఎక్కువ ఉన్నాయో అవి బ్లాక్ అయిపోవడం. సో ఇట్లా అన్ని కూడా తీసుకొచ్చి పెట్టిండ్రు. మరి జనాలు నిజంగా అంటే మీరు యూజ్ చేసుకునే యాప్ ఏదైతే గూగుల్ పే కానివ్వండి, ఫోన్పే కానివ్వండి ఉందో ఆల్మోస్ట్ చాలా మందికి చాలా అవసరమే. కానీ ఇన్ కేస్ ఇదే సబ్స్క్రిప్షన్ మెథడ్లో వెళ్తే ఎలా ఉంటుంది, లేదా మీరు ఊకే బ్యాలెన్స్ చెక్ చేసుకున్న ఛార్జెస్ కట్ కావడం, దానివల్ల మరి దీని అంతరికి కూడా ఒక కరెక్ట్ నియంత్రణ అనేది తీసుకురావాలి. ఎందుకంటే ఈ మధ్య మనం చూసుకుంటే స్కామ్స్ ఎట్లా అవుతున్నాయి, ఈ గూగుల్ పే, ఫోన్ పేలలో కూడా ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు లింకులు పంపించి గూగుల్ పే ఓపెన్ చేసి మనం జస్ట్ మన పిన్ కొట్టంగానే అసలు మనకు ఎవరు ట్రాన్సాక్షన్ చేయకుండానే మన అమౌంట్లకి, మన దాంట్లోకి వెళ్ళి అమౌంట్ అనేది కూడా కట్ అయిపోతున్నాయి. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి ఏవి కావద్దు అనుకుంటే మేము కూడా వాటన్నిటిని చూసుకోవాలంటే మాకు ఇంత ఖర్చు అవుతుంది అన్న ఒక యాంగిల్లో వీళ్ళు వచ్చి దీనికి మేము ఇట్లా ఛార్జెస్ పెడుతున్నాం అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. మరి ఇది ఎలా తీసుకుంటారు జనాలు? మరి రీటైల్ షాప్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా వాడేటోళ్ళు, మరి దీనివల్ల ఈ క్యాష్ మూమెంట్ అనేది ఏమన్నా పెరుగుతుందా, యూపీఐకి ఏమన్నా తగ్గుతుందా ఏందనేది కూడా మనం ఇంకా చూడాలి. మరి ఫ్యూచర్ ఎలా ఉంటుంది యూపీఐకి, అట్లనే యాప్స్ కానీ కూడా ఎట్లా ఉంటుంది ఏందనేది కూడా చూడాలి. సో మీకు ప్రతి ఒక్కరు కూడా దీనిపైన మీ అభిప్రాయాలు ఏంటిదో ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్లో తెలపండి. వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.